వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారు సంక్షిప్తంగా తన అభిప్రాయం చెబుతారు. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఓ పక్కేమో ఇన్ని అరాచకాలు జరుగుతున్న మిమ్మల్ని రౌడీ అంటే మిమ్మల్ని అంటే నాట్ యూ పర్సనల్లీ, వైసీపీ వాళ్ళని రౌడీలని అదని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం, మరి వీటన్నిటి ఎవరి మీద వీళ్ళందరి మీద చర్య తీసుకోకుండా ఈ పల్నాడు జంట హత్యలు కానీ ఇవన్నీ జరుగుతున్న తీరుతెన్నులు పవన్ కళ్యాణ్ వైఖరి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? సార్ కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులు గుడ్ మార్నింగ్. నమస్కారం. మీరు అబ్జర్వ్ చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ కోసం పవన్ కళ్యాణ్ రంగంలో దింపుతా ఉంటారు. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ అన్నా అంటే, మీరు 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అయింది. 1 కోటి సంతకాలంటే దాదాపుగా 1 కోటి కుటుంబాలు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి అని చెప్పి సంతకాలు పెట్టిన తర్వాత ఈ రోజు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఎంత గ్రాండ్ గా జరిగినటువంటి తీరు మనం చూడాలి. అంటే ఒక 11 సీట్లతో అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇంతగా వీళ్ళు కుట్రలవన్నీ వేధిస్తున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా మేమంతా తెలుగు వారు మద్దతుగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరిగినటువంటి తీరును చూసిన తర్వాత 1 కోటి సంతకాల సేకరణ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. వీటన్నిటిని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ అంశాలను మీడియాలో చర్చ రాకూడదు. అందుకనే ఒక ప్లాన్డ్ గా పవన్ కళ్యాణ్ ని రంగంలో దింపి, అసలు సమయం లేదు, సందర్భం లేదు, అతను ఏ మీటింగ్ లో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు, మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టుతూ ఇక్కడ ఏదో అరాచకం చేసేస్తున్నాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ మీద నెపం నెట్టే విధంగా, అంటే అది కూడా రెచ్చగొడు చూడండి. తాట తీస్తా, నేనేదో మక్కిలు ఎరగదంతా. ఒక ఉప ముఖ్యమంత్రి మక్కిలు ఎరగదనేది ఏంటండి? అంటే అతను ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? అసలు నిజంగా మక్కిలు ఎరగదన్నాల్సింది ఎవరిని? నువ్వు అధికారంలోకి ఏ అంశాన్ని తీసుకొని వచ్చావు? సుగాని ప్రీతిని ఎవరైతే అత్యాచారం చేసి హత్య చేశారో వాళ్ళని ముందు నేను రాగానే మొట్టమొదటి ఆ కేసు తీసుకుంటా, వాళ్ళ మక్కలు ఎరగదంతా అన్నాం. ఇప్పటి వరకు ఏమైంది 18 నెలల్లో? ఎందుకు మక్కలు ఎరగదనలా? నువ్వు అసలు తీసుకోవాల్సింది ఆ అంశాన్ని కదా. రెండోది, నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వేరే మహిళని ఎమ్మెల్యే ప్రైవేట్ వీడియోలు తీయించాడని చెప్పి ఆ మహిళ వచ్చి బయటకు వచ్చి చెప్తే మరి నువ్వు మక్కలు ఎరగదనాల్సింది వాళ్ళ కదా ముందు. ఈ రోజు ఇప్పుడున్నా మీరు వార్తలు చదువుతా కూడా చూసారు, బ్యానర్ ఐటమ్ పల్నాడులో వాళ్ళు కొట్టుకుని అనుకుంటా ఉన్నారు తెలుగుదేశం జంట హత్యలో. ఎవరిని మక్కలు జరగదన్నాలి? గురజాల్లో ఈరోజు ప్రజాస్వామ్యం లేకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి, సాక్షాత్తు ఏదైతే అక్కడ కౌన్సిలర్ని వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎవరు జరగదీయాలి? నీ పార్టీ నాయకులు మహిళల లైంగిక వేధింపులు గురి చేసి కిరణ్ రాయల్ అనేటువంటి చూశాను, వాళ్ళని పక్కన పెట్టుకొని అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తా నువ్వు ఇంకా మక్కలు జరగదంతా అంటే ఇది అసలు అర్థమే ఉంది? అసలు నీ అన్నని నీ తల్లిని తిట్టిన వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈరోజు దేహి అంట వాళ్ళ దగ్గర 4 సీట్లు 5 సీట్లు అడుక్కుంటా నువ్వు మళ్ళీ మక్కలు ఎరగదంతా. ఎవరు ఎరగదంటాయండి? పరిటాల సునీత ఇలాకాలో 7 గుర్రాలపల్లి అనే విలేజ్ లో 14 మంది తెలుగుదేశం నాయకులు ఏదైతే బాలికని రోజు అత్యాచారం చేస్తే అమ్మాయి గర్భిణి అయిన పరిస్థితి. వాళ్ళ కదా మనం మక్కలు ఎరగదనాల్సింది. వీళ్ళ ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత వైద్యుడిని తయారు చేసినటువంటి పరిస్థితి ఏమైనా మక్కలు ఎరగదీసారా? రోజు ఈ వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు సార్. నిన్న కూడా మీరు బ్యాన్ రైటం చూస్తే రేషన్ మాఫియాకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో రేషన్ మాఫియా జనసేన నాయకుడు కన్సర్న్ లో జరుగుతుంది. మరి ఎవరిని మక్కలు ఎరగదనాల్సింది? ఏదైతే నూజివీడులో మంత్రి పార్థసారథి నియోజకవర్గంలో ఏదైతే పేకాట మాఫియా పేకాట క్లబ్బులు ఎవరిని మక్కలు ఎరగదనాల్సింది? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడింది ఎక్కడి నుంచి? మంగళగిరి నుంచి మాట్లాడాడు. అదే మంగళగిరిలో 13 ఏళ్ల అమ్మాయిని 4 అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఆలస్యంగా నిన్న వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన. ఇలాంటివన్నీ ఈ రోజు రాష్ట్రంలో ఒకటి కాదు, 100. నంద్యాల జిల్లాలో మచ్చుమరిలో ఏదైతే 9 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఫైనల్ గా చెప్పండి. వివేక భార్య గురించి కానీ అట్లా తిరుమలలో ఏదో మళ్ళీ తిరుపతిలో బంగారం అని కొత్తగా ఒకటి ఈనాడు రాసుకొచ్చింది. ఇట్లాంటి తప్పుడు వార్తలు రాశారనడానికి ఆ మధ్య కూడా ఆధార సహితంగా సాక్షి చూపించింది. వివేక భార్య గారి స్థలం అది భూమి మాయమైపోయిందని నేను రాస్తే వాళ్ళ సాక్షి వాళ్ళు వాస్తవం ఇది అని రాయాల్సి వచ్చింది. ఎందుకు ఇంత బరితెగిస్తోంది ఈనాడు? ఇప్పుడు ఈనాడు అనేటటువంటి దినపత్రిక ప్రతిరోజు అబద్ధాలను ఒక ఆర్డర్లో రాయాలి. ఆర్డర్లో రాసి జనాల మెదడులోకి విషయాన్ని ఎక్కించాలి. అందుకని మీరు ఈరోజు తిరుమల మీద కూడా వాళ్ళు విషయం నొక్కుతా ఉన్నారు. తిరుమల పవిత్రతను పూర్తిగా దెబ్బతీస్తారు. రోజుకొక కట్టు కథ, రోజుకొక తప్పుడు కథ వెళ్తా ఉన్నారు. మొన్న జంతువులకో ఉన్నారు, తర్వాత కల్తీనే అన్నారు, దాని తర్వాత పరకామని అన్నారు, దాని తర్వాత వచ్చేటప్పటికి ఏదైతే మనం ఈ పట్టు వస్త్రాలు కాదు అది పాలిస్టర్ వస్త్రాలు కట్టారన్నారు.
10 ఏళ్ళగా వాళ్ళే కాంట్రాక్టర్ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ ఇచ్చింది. అది ఇప్పుడు చూస్తే మళ్ళీ మీరు బంగారం మాయమైపోయింది అంటున్నారా? అంటే ఏం లేదు సార్, తిరుమల పవిత్రతను వీళ్ళే దెబ్బతీస్తూ మళ్ళీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టాలి. ఇప్పుడు నిన్న మేము అన్నట్టుగా చూస్తే అక్కడ వివేకానంద రెడ్డి గారి భార్య దానికి సంబంధించి అసలు ఏం సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అదేదో భూములు ఏదో మేము చేస్తామని చెప్పి కట్టుకథ రాశారు. ఇట్లా ప్రతిరోజు ఇప్పుడు మనం మొన్న సిబిఐ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ భారతి గారిని కానీ అవును. అసలు ఈ కేసులో విచారించాల్సిన పని లేదని చెప్పి సిబిఐ అదే మన కోర్టు ఇచ్చింది ఆల్రెడీ. సిబిఐ మీరు విచారణ చేయాల్సిన పని లేదు, వాళ్ళకేం సంబంధం లేదు ఆ కేసులో అని ఇచ్చింది. మరి అది కదా వాళ్ళు బ్యానర్ ఐటమ్ వేయాల్సింది. రోజు కట్టుకథలు అల్లారు కదా దాంట్లో. మరి అసహ్యంగా తయారైంది ఎందుకో కానీ వాళ్ళ పత్రిక అనేది జర్నలిజం అనేది పూర్తిగా వదిలేశారు సార్. ఒక రాజకీయ పార్టీకి కనపడంగా వాళ్ళకి మీడియేటర్ గా తయారయ్యారు వాళ్ళు. రాజకీయ పార్టీ మత్తు ఇచ్చుకోండి, కానీ పచ్చి అబద్ధాలు వీళ్ళు రాయటం ఎందుకు? దౌర్భాగ్యం రాజకీయ నాయకులు మాట్లాడుకున్నారంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఈ పత్రిక ఎందుకు గబ్బు అయిపోవాలో అర్థం కావట్లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి మిత్రమా.